వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చర్చించేందుకు తెలంగాణ సచివాలయంలో 50 మంది ప్రముఖ ముస్లిం నేతలతో మాజీ మంత్రి షబీర్ అలీ సమావేశమయ్యారు. తెలంగాణ సచివాలయంలో 50 మంది ప్రముఖ ముస్లిం నేతలతో మాజీ మంత్రి షబీర్ అలీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సామాజిక సంస్థల ప్రతినిధులు, న్యాయ నిపుణులు, ప్రముఖ మత పెద్దలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్న ప్రతిపాదిక వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడమే కాకుండా తిరస్కరించాలని అందరూ ఐక్యంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ ప్రతిపాదన కేవలం సవరణ మాత్రమే కాదని, ప్రస్తుతం ఉన్న చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నమని సమావేశంలో పాల్గొనేవారు అభిప్రాయపడ్డారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల నియంత్రణ, పరిపాలన, నిర్వహణలో జోక్యం చేసుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా వక్ఫ్ సంస్థలను అంతం చేసే కుట్రగా వారు అభివర్ణించారు. ప్రతిపాదిత సవరణ చట్టరూపం దాల్చితే వక్ఫ్ ఆస్తులు ధ్వంసమయ్యే ప్రమాదముందని ముస్లిం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డుతో పాటు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను తప్పనిసరిగా చేర్చాలనే ప్రతిపాదనపై ముస్లిం నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత బిల్లును రాజకీయంగానూ చట్టపరమైన స్థాయిలోనూ వ్యతిరేకించాలని, బిల్లును వ్యతిరేకించడానికి సిఏఏ వ్యతిరేక నిరసనల తరహాలో ఉద్యమం చేయాలని వారు సూచించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో క్రైస్తవ సంఘాల మద్దతు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.